ఫ్రెండ్స్, మీ స్క్రీన్ మీద ఒక వీడియో చూశారు కదా. మన సబ్స్క్రైబర్ మార్నింగ్ ఒక వీడియో అయితే పంపారు. ఇలాంటి వీడియో చేయమని చాలా సింక్ అయింది వీడియో కుతా బీట్కి అండ్ ఈ మ్యూజిక్కి చాలా బాగుంది. కాకపోతే నేను వేరే తర ఎడిటింగ్ అయితే చేశాను, అది కూడా చాలా బాగా వచ్చింది. ఒకసారి మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, ఎలా ఉందనేసి కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. ఇంట్రెస్ట్ ఉంటే లాస్ట్ వరకు ఎడిటింగ్ అయితే తీసుకోండి. మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ మాకు ఎంత అవసరం. ఇప్పుడు ఆలస్యం మీరు డెమో అయితే చూసేయండి. డెమో చూసిన తర్వాత వీడియోలోకి వెళ్ళి మాట్లాడుకున్నాం. ఫస్ట్ ఆఫ్ అయితే మీరు డెమో అయితే చూసిన ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా. వీడియో ఎలా అనిపించింది అనేసి కామెంట్ ఇచ్చేయండి. నచ్చితే మీ ఫోటోతో ఎలా క్రియేట్ చేసుకోవాలి మీకు 1 by 1 అయితే చెప్తాను. వీలుంటే లాస్ట్ వరకు అయితే చూసుకోండి. నేను కాపరేటివ్ వాళ్ళు ఎక్కువ మీకు వినిపించాను కదా, అందుకని నేను ఇన్స్టాగ్రామ్ అయితే వీడియో పోస్ట్ అయితే చేసాను. అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ కూర్చోవచ్చు. ప్రాజెక్ట్లకి మనకి ప్రాబ్లం అయితే ఒక వీడియో అయితే పెట్టాను, అక్కడ మీరు ఫుల్ స్క్రీన్ కూర్చో. అక్కడ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ఇచ్చిండి. ఇలాంటి వీడియో కావాలన్నా నాకు ఇన్స్టాగ్రామ్ అయితే పంపండి, నేను మ్యాక్సిమం అయితే ట్రై చేస్తాను. ఓకేనా, ఇది చాలా బాగుంది. ఇది గర్ల్స్కి లేకుంటే లవర్స్కి అయితే పర్ఫెక్ట్ అయితే కూర్చుంటుంది. నచ్చితే చిన్న లైక్ అయితే చేయండి. ఓకేనా, ఇప్పుడైతే ఆలస్యం మీకు 1 by 1 ప్రాసెస్ చెప్తాను, చూస్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను అలర్ట్ మోషన్ ఓపెన్ చేసాను. మీ దగ్గర అలర్ట్ మోషన్ లేకపోతే మీకు డిఫరెన్స్ అలర్ట్ మోషన్ లింక్ అలాగే ప్రాజెక్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ నువ్వు ప్రాజెక్ట్ ఉంది, దాన్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మీకు ఈ రీతి ఉంటుంది. మీకు ఈ వీడియో మీకు ప్రాజెక్ట్ లింక్ ఉంటుంది. మీకు డిఫరెన్స్ నో ప్రాబ్లం ఇక్కడ ఇచ్చాను. ఓకేనా, ఇక్కడ లాస్ట్ వరకు ఉంటే 34 seconds వరకు సాంగ్ అయితే ఉంటుంది. చాలా ఈజీగా అయితే ఉంటుంది. ఓకేనా, ఫుల్ పేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఇక్కడ ఫాంట్ అయితే ఉంది కదా, ఫాంట్ని ఏం చేయకండి. నేను ఫోటోలు యాడ్ చేయాలి చెప్తుంది. 4 point అక్కడ ఉంది కదా, దాని ఏంటి మీరు ఫోటో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫోటోని తీసి తర్వాత కలర్ ఫిల్కి వెళ్ళి మీడియం మీదకి వెళ్ళి మీరు ఎవరి మీద ఏడ్చనుకో వాళ్ళకి ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. తర్వాత బ్యాక్ ఇంకో ఫోటో ఇలా వచ్చే మీరు వేస్తారంటే ఫోటోని తీసి పైన తిరాట్కి వెళ్ళి ఫుల్ క్యాపర్ ఏరియా ఉందా దాని అయితే క్లిక్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అయితే క్లిక్ చేసుకోండి. ఇలా మీరు ఎన్ని ఇమెయిల్ ఇచ్చిన అన్ని ఇమెయిల్కి మీరు 1 by 1 ఫోటోలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటో క్లిక్ చేసి కలర్ ఫిల్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి నెక్స్ట్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ అనేది క్లిక్ చేసుకోండి. చాలా ఈజీగా అయితే ఉంటుంది, మీకేం అంతేం లేదు. మీరు ఫోటో ఎక్స్చేంజ్ చేసుకుంటే చాలా ఈజీగా అండ్ మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా, మీకు 1 click లేదు చెప్పాను కదా. తర్వాత ఇక్కడ నేను కొన్ని ఇమెయిల్ అయితే చాలా ఇచ్చాను, నేను లాస్ట్ వరకు యాడ్ అయితే చేయలేను. ఓకేనా, లాస్ట్ వరకు మీరు ఫోటోలు యాడ్ చేసినట్టయితే ఎంత లేదు మినిమం మనం ఒక 10 ఫొటోస్ ఉంటే చాలా ఈజీగా అయితే ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడైతే సెట్టింగ్స్ పక్కన షేర్ ఆప్షన్ అయితే ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. తర్వాత మీకు నచ్చిన క్వాలిటీ మీద క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచ్ అవర్. జై హింద్.